అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామి వారి మహత్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు శ్రీమఠం నల్లగోవు. సేకరించిన వారు ఆడిదం రేవతి గారు. శ్రీమఠం మకాం తిరువడైమరదూర్లో ఉన్న కాలం. ప్రతిరోజు ఉదయం చంద్రమౌళీశ్వర పూజకు ముందు గోపూజ చేసేవారు. దీనికోసమని ఒక నల్లని ఆవును శ్రీమఠం వారు పెంచుతున్నారు. ఒకరోజు ఉదయం ఈ నల్లరంగు ఆవును పూజకు తీసుకుని రాలేదు. మరొక్క ఆవును తీసుకొనొచ్చారు. గోపూజ ముగించారు మహాస్వామివారు. చంద్రమౌళీశ్వర ఆరాధన ముగిసిన తరువాత కార్వార్కు కబురు చేశారు. వెంకట్రామ అయ్యర్ గారు వచ్చి స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డారు. ఆ నల్లరంగు గోవు ఎక్కడా అన్నారు స్వామివారు. నిన్నటి సాయంత్రం నుండి కనపడడం లేదు పెరియవా. బహుశా కట్లు తెంచుకొని వెళ్లిపోయినట్లు ఉంది. ఎంత వెదికినా ఎక్కడా కనపడలేదు. ఈరోజు కూడా వెదకటానికి మనుషులను పంపాను అని బదులిచ్చారు వెంకట్రామ అయ్యర్ గారు. పరమాచార్య స్వామివారు తమ అనుష్ఠానాన్ని ముగించుకొని మఠం నుండి బయటకు వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారో ఎవ్వరికీ తెలియదు. కాలినడకన అన్ని వీధులు దాటుకొని చివరకు వ్యవసాయదారులు నివసించే వీధిలోకి వెళ్లారు. అక్కడ నివసించే వారి ఆనందానికి అవధులు లేవు. పరమాచార్య స్వామివారు అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే అందరూ నేలపై పడి నమస్కారం చేస్తున్నారు. ఆ భక్తులతో కూడి మహాస్వామివారు నడుస్తూ ఉండగా ఒక ఇంటి దగ్గరకు రాగానే అంబా అంబా అని ఆవు అరుపు వినిపించింది. పరమాచార్య స్వామివారు నడవడం ఆపి కార్వార్కు కబురు పంపారు. కార్వార్ రాగానే వెళ్లి మన ఆవును తీసుకొనిరా అని ఆజ్ఞాపించారు. కార్వర్ లోపలికి వెళ్లి అక్కడ ఒక స్తంభానికి కట్టి ఉన్న నల్ల ఆవును కట్లు విడిపించి తీసుకొని వచ్చారు. మహాస్వామి వారు దాన్ని ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకొని నిమిరారు. ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి పరమాచార్య స్వామి వారి పాదాలపై పడ్డాడు. ఈ గోవు శ్రీమఠానికి చెందినది అని నాకు తెలియదు పెరియవా. అది నా పొలంలో మేస్తూ ఉంటే దాన్ని పట్టుకొని తెచ్చి ఇక్కడ కట్టేశాను. నేను చేసిన ఈ తప్పును మన్నించండి అని శ్రీవారిని దీనంగా వేడుకున్నాడు. తప్పును క్షమించవలసిందిగా మరలా పాదాలపై పడ్డాడు. అందుకు మహాస్వామి వారు పెద్దగా నవ్వుతూ ప్రేమతో అతనితో ఇలా అన్నారు. నీ పొలంలో పంట పండించడానికి నువ్వెంతో కష్టపడ్డావు. శ్రీమఠం యొక్క గోవు నీ పొలంలో చేరి పంటను తిని నీకు నష్టం కలిగించింది కనుక నువ్వు దాన్ని తెచ్చి కట్టేశావు. ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు. అది నీ ధాన్యాన్ని తినింది. కాబట్టి మేము నీ నష్టాన్ని భర్తీ చేయాలి అన్నారు. ఆ రైతు, అతని భార్య, బిడ్డలు స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. అపరాధ భావనతో ఆ రైతు, స్వామి, అంతటి మాటలు అనకండి. నా పొలంలో పంటను తింటున్న గోవు శ్రీమఠానికి చెందినదని తెలియక బంధించాను. అసలు మఠం గోవు నా పొలంలో మేయడం వల్ల నాకు ఎక్కువ పంట చేతికొస్తుంది. అది చాలు స్వామి, నాకు ఎటువంటి పరిహారమూ ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పాడు. అతని భక్తికి పరమాచార్య స్వామివారు సంతసించి ఆ రైతు కుటుంబాన్ని తమ కరుణా వీక్షణములతో తృప్తులను చేసి ప్రసాదం ఇచ్చి పంపారు. ఈ అనుభవం మహాపెరియవళ్ దర్శన అనుభవంగళ్ అనే గ్రంథం నుంచి స్వీకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.